లారీకి 1000 నెలకు 1.5 కోట్ల రూపాయలు. యూబీ బీర్ కంపెనీకి హెచ్ఆర్ల ఎమ్మెల్యే ముఠా అల్టిమేటం. కాదన్నందుకు కంపెనీపై దాడి, విధ్వంసం, కంపెనీ ప్రతినిధులు చితకబాదిన దొండగులు. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు. కేంద్ర హోంశాఖ ఆదేశంతో ఎట్టకేలకు కేసు నమోదు. కంపెనీ ప్రతినిధులపై అట్రాసిటీ కేసు పెట్టిన ఎమ్మెల్యే వర్గీయులు. మంత్రి అచ్చెన్నాయుడు రంగప్రవేశం. ఎమ్మెల్యే వెనక ఎవరున్నారో అర్థం చేసుకున్న కంపెనీ ప్రతినిధులు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కంపెనీ ప్రతినిధులు. మామూళ్లకు సమ్మతించి ఉత్పత్తి ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశం. తప్పనిసరి సరేనన్న కంపెనీ ప్రతినిధులు. అధికార కూటమి నిర్వాహకంతో హడ్లెత్తిపోతున్న పారిశ్రామికవేత్తలంటూ ఓ సంచలనాత్మకమైన వార్త హైలైట్ చేశారు. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణ మాత్రం పారిశ్రామికవేత్తలకు రెడ్ బుక్ రాజ్యాంగంతో తడక చూపిస్తోంది. కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తర్వాత ముందు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాలని కప్పం కట్టాల్సిందేనని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పెద్దలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎన్నికై నెల రోజులు కూడా కాకుండా స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగిపోయారు. కంపెనీల కళ్ళు బయర్లు గమ్మేలా కప్పం రేట్లు నిర్ణయిస్తున్నారు. అందుకు కాదంటే ఫ్యాక్టరీలపై దాడులకు తెగబడతామని, అక్రమ కేసులతో వేధిస్తామని వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నియోజకవర్గంలో యునైటెడ్ బ్రూవరీస్ యూబీ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించాలని నెలకు 1.5 కోట్ల రూపాయలు మామూలు ఇవ్వాలని జారీ చేసిన అల్టిమేటం. అందుకు కాదన్నందుకు ఆ కంపెనీపై కూటమి మోకల విధ్వంసానికి పాల్పడడం ద్వారా వారి ఉద్దేశాన్ని తేడతలం చేసే అంతర్జాతీయ గుర్తింపు పొందిన యూబీ కంపెనీ కూడా గత్యంతరం లేక కూటమి ఎమ్మెల్యే ఈశ్వరరావుతో సంప్రదింపుల పేరుతో శరణి వచ్చి కప్పం కట్టేందుకు సమ్మతించడం రాష్ట్రాలకు ముందు జరగబోయే అరాచకాలకు సూచికగా నిలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ముందున్నది ముసళ్ల పండుగైనది సుస్పష్టమవుతుందంటూ శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ బీర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఇక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్ పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. బంటుపల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూలు వసూలు చేసి అడ్లెత్తించే ఇటీవల ఎన్నికల్లో హెచ్ఆర్ల నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావు ఇప్పుడు మామూలు వసూళ్లకు రంగంలోకి దిగారు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీకి వచ్చే లారీలను అడ్డుకుని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులు కలిసి రోజు లోడింగ్ అన్లోడింగ్ వచ్చే లారీకి 1000 చొప్పున మామూలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణా రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకి సగటున 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకి 5 లక్షలు మామూలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు 1.5 కోట్ల రూపాయలు, ఏడాదికి 18 కోట్లు యూబీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూలు కింద సమర్పించుకోవాలి, లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూలు లెక్కలకు యూబీ కంపెనీ ప్రజలకు కళ్ళు బయలు గమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంతే ఈ నెల 15 అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఎమ్మెల్యే ముఠా యూబీ ఫ్యాక్టరీ మీద దాడి చేసింది. ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డు వచ్చిన కంపెనీ ప్రతినిధులు బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్ పర్చేజ్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరారయ్యారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు దాష్టికంపై యూబీ కంపెనీ ప్రతినిధులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో వెంటనే